ఓం శ్రీ వాసవాంబాయే నమః. ఆర్యవైశ్యుల కులదైవం, అహింసా మూర్తి, సాక్షాత్తు ఆ పరాశక్తి స్వరూపమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అవతరించడానికి ముందు అసలు ఏం జరిగింది? 714 గోత్రాలు ఎలా ఉద్భవించాయి? అగ్ని గర్భం నుండి ఆ దివ్య శిశువులు ఎలా జన్మించారు? చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన ఆ అద్భుత ఘట్టాలను ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి పూర్వ చరిత్ర. కృతయుగమున భగవంతుని ఊర్వుల నుండి ఉద్భవింపబడినవారే ఊరుజులు, ఆది సంభూతులు మెదలైన పేర్లతో పిలువబడుచున్న ఆర్యవైశ్యులు కైలాస ప్రాంతములోని మహాగిరి యను పట్టణమును ఏకఛత్రాధిపత్యముగా పరిపాలనము చేయుచుండిరి. ఆ వంశంలో శంభుశ్రేష్ఠి, సోమకాంతుడు అనే ఇరువురు సోదరులు మూలపురుషులుగా ఉండేవారు. చిన్న వయస్సులోనే షోడశ కళలు, నవ వ్యాకరణాలు అభ్యసించిన మేధావులు వీరు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ శ్రేష్ఠులు అని పేరుగాంచారు. శంభుశ్రేష్ఠికి ప్రభావతితో, సోమకాంతునకు సుశీలాదేవితో అంగరంగ వైభవంగా వివాహాలు జరిగాయి. కాపురానికి వచ్చిన ఆ తోడికోడళ్లు అన్యోన్యంగా మెలుగుతూ ఇల్లాలికి ఉండాల్సిన సకల గుణాలను ప్రదర్శించేవారు. ఆ దంపతులు రాజ్యపాలనతో పాటు కృషి, గోరక్ష, వాణిజ్యములను ధర్మబద్ధంగా నిర్వహిస్తూ ఉండగా దైవ ప్రీతికరములైన యజ్ఞయాగాదులను, దానధర్మములను చేయుచుండిరి. శివకేశవ భేదం లేకుండా దైవాన్ని ఆరాధించేవారు. కాని వారి జీవితంలో ఒక వెలితి. వివాహమై చాలా కాలం గడిచినా వారికి సంతాన ప్రాప్తి కలగలేదు. ప్రాచీన ఆర్షధర్మంలో గురుశిష్యుల మధ్య జ్ఞానబోధ కథల రూపంలోనే సాగేది. నైమిసారణ్య పుణ్యభూమిలో ఆ మహర్షుల చెంత చేరిన ఈ వైశ్య దంపతులు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఆధ్యాత్మిక సంపత్తిని ఎలా పొందారో, ఆ జగన్మాత వాసవి వారి వంశంలో ఎలా అవతరించిందో మునుముందు తెలుసుకుందాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పూర్వగాథ. 714 గోత్రాల ఆవిర్భావం. ఓ పుణ్యమూర్తులారా, వినండి. ఈ నైమిసారణ్యం పరమ పవిత్రమైనది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రమే ఇక్కడ నిమిష కాలం నిలిచి అరణ్యానికి ఈ పేరును తెచ్చింది. ఇక్కడే దధీచి మహర్షి తన వెన్నెముకను త్యాగం చేసి లోకకళ్యాణానికి దారి చూపారు. ఇక్కడే మన వైశ్య మూలపురుషులైన శంభుశ్రేష్ఠి, సోమకాంతులు తమ మనోభీష్టం కూడా సిద్ధించబోతోంది. ఓ త్రికాల జ్ఞాన సంపన్నులారా, మహామునులారా, మాకు రాజ్యవైభవం ఉన్నా, ధన కనక వస్తు వాహనాలు ఉన్నా, వంశాన్ని ఉద్ధరించే సంతానం లేక మా మనసులు వికలమవుతున్నాయి. ఆ జగన్మాత కరుణ మాపై కలిగే మార్గాన్ని ప్రసాదించండి. వైశ్య శ్రేష్ఠులారా, చింతించకండి. లోక రక్షణార్థం మీరు పుత్రకామేష్టి యాగమును ప్రారంభించండి. మీ భక్తికి మెచ్చి ఆ పరమేశ్వరుడే అగ్నిగర్భం నుండి మీకు అయోనిజ సంభూతులుగా సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఇది నిశ్చయం. మహర్షుల ఆజ్ఞతో 44 రోజుల పాటు అహోరాత్రులు దీక్షతో యజ్ఞం ప్రారంభమైంది. నగరమంతా అన్నదానాలతో, వేద మంత్రాలతో పులకించిపోయింది. పూర్ణాహుతి సమయం ఆసన్నమైంది. శంభుశ్రేష్ఠి అశ్వవాహనంపై వెళ్లి 612 మంది మహర్షులను, సోమకాంతుడు గజవాహనంపై వెళ్లి 102 మంది మహర్షులను యజ్ఞవాటికకు ఆహ్వానించారు. మొత్తం 714 మంది తపోధనుల రాకతో ఆ ప్రాంతం దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. ప్రభాత మహర్షి, ఓ దంపతులారా, సందేహించకండి. పూర్వ యుగాల్లో సీతాదేవి, ద్రౌపది అగ్నిభూముల నుండి జన్మించినట్లే ఇప్పుడు మీ పుణ్యఫలంతో, మా తపశ్శక్తితో ఈ అగ్నిగుండం నుండి బిడ్డలు ఉద్భవిస్తారు. ప్రభాత మహర్షి ఆజ్యం సమర్పించగా సూర్యతేజస్సుతో మొదటి శిశువు ఉద్భవించాడు. ఆ బిడ్డకు ప్రభాత మహర్షి మంత్రోపదేశం చేసి దంపతులకు అందించారు. ఆ బిడ్డ వంశమే ప్రభాత ఋషి, ప్రభాతస గోత్రంగా పిలువబడింది. గోత్రాల స్థాపన అనంతరం మౌద్గల్య మహర్షి ఆజ్యం పోయగా రెండో శిశువు ఆత్రేయ, కణ్వ, వాల్మీకి, భరద్వాజ ఇలా ఒక్కొక్క మహర్షి ఆజ్యం సమర్పిస్తుంటే అద్భుతంగా 714 మంది అయోనిజ శిశువులు అగ్నిగర్భం నుండి జన్మించారు. అన్నగారికి 612 మంది, తమ్ముడికి 102 మంది బిడ్డలను మహర్షులు అప్పగించారు. ఏ మహర్షి ద్వారా ఏ బిడ్డ జన్మించాడో ఆ మహర్షి పేరునే గోత్రముగా, ఆ మహర్షినే ఋషిగా నామకరణం చేశారు.
ఇదే ఆర్యవైశ్యుల 714 గోత్రాల దివ్య చరిత్ర. ఈ విధంగా మహర్షుల తపశ్శక్తితో యజ్ఞేశ్వరుని కరుణతో 714 గోత్రాల ఆర్యవైశ్య వంశం రూపుదిద్దుకుంది. అయితే ఇంతటి మహోన్నతమైన వంశంలో సాక్షాత్తు ఆ జగన్మాత వాసవిగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది? కుసుమశ్రేష్ఠి దంపతులకు అమ్మవారు పుత్రికగా ఎలా జన్మించారు? ఆ విశేషాలన్నీ మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తులందరికీ షేర్ చేయండి. అమ్మవారి కృపకు పాత్రులు కండి. శ్రీ వాసవాంబాయే నమః.